నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. పూరి జగన్నాథ్. జగన్నాథుడు అంటే ఈ లోకానికి, ఈ జగానికే నాథుడు అనమాట. స్వామివారు జగన్నాథుడిగా పూరి క్షేత్రంలో కొలువై ఉన్నారు. స్వామివారి యొక్క హృదయం ఉన్న స్థలంగా చెబుతారు. 4 ధామాలలో అంటే 4 ధామ్లో ఇది ఒక ధాము, ఇది ఈ తూర్పు దిక్కున ఉంటుంది అని చెబుతారు. పూరి జగన్నాథుడు ఆలయం గురించి చెప్పాలంటే మన ఈ కాలం సరిపోనంత చరిత్ర కలిగింది. అలాగే ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు కలిగిన ఆలయం ఈ పూరి జగన్నాథుడి ఆలయం. జగన్నాథుడి ఆలయానికి వెళ్ళడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. అక్కడ స్వామివారి దర్శనం, స్వామివారి యొక్క ప్రసాద స్వీకరణ అనేది రాసిపెట్టి ఉంటే కానీ మనకు జరగదేమో అనిపించింది. నిజంగా జగన్నాథుడి యొక్క రథయాత్ర సమయంలో ఎంతమంది వెళ్తారో తెలియదు, కానీ అసలు నార్మల్ టైంలోనే ఫుల్ రష్ ఉండింది. రథయాత్ర టైంలో అయితే అసలు మనం నిలబడలేమేమో అంత రష్ ఉండిందనమాట. మీకు ఇందాక కనిపించాయి కదండి, అవే ఈ ఇయర్ వాడిన రథయాత్రలో వాడిన రథాలన్నమాట. ఇంకా మనందరికీ తెలుసు, సాయంత్రం 5:30కి ఇక్కడ ఫ్లాగ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ జెండా మార్చే కార్యక్రమం అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. 5:30 తర్వాత ఈ జెండా ఎప్పుడైతే చేంజ్ చేస్తారో, చేంజ్ చేసిన తర్వాత లోపల ఉన్న స్వామివారికి మహానైవేద్యాన్ని నివేదన చేసి స్వామివారికి మంగళహారతి ఇస్తారనమాట. దాని తర్వాత దర్శనానికి వదులుతారు అందరినీ. అసలు దర్శనం టైంలో అయితే ఫుల్ రష్ అనమాట. దీని తర్వాత అంటే ఈ ఫ్లాగ్ చేంజింగ్ చేసిన తర్వాత దర్శనానికి వెళ్తే ఒక బెనిఫిట్ ఏంటంటే మనము స్వామివారి దగ్గర దాకా అంటే లోపల దాకా వెళ్ళి చూడవచ్చు. మనకు స్వామివారు చాలా దగ్గరగా దర్శనం ఇస్తారనమాట. మామూలు టైంలో వెళ్తే మనకి ఒక 2-3 గడపలు దాటి మనకి దర్శనం అనేది ఉంటుంది. కానీ ఇది అయిపోయిన తర్వాత వెళ్తే మాత్రం దగ్గర నుంచి మనం ఆయనని చూడొచ్చు. అండ్ నిజరూప దర్శనం అనేది మనకి జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు అయితే మాకు నిజరూప దర్శనం జరిగింది. తర్వాత 2 సార్లు వెళ్ళాము. 2 సార్లు స్వామివారు అలంకరణతో దూరం నుంచే దర్శనం అనేది అయ్యిందనమాట. ఇంక ఈ ఆలయ విశేషాల గురించి అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ చెక్ చేయండి. ఈ ఆలయంలో స్వామివారి గజస్తం అదే గోపురం చుట్టూ పక్షులు తిరగవు అని చెప్పారు. కానీ నేనైతే చాలా పక్షులని అలా ఎగురుతూ చూశానన్నమాట. అండ్ ఇక్కడ సముద్రం కూడా నాకేం కనిపించలేదండి. అంటే ఆలయం లోపలికి కూడా 4 వేస్ ఉన్నాయి. మేము వెళ్ళింది ఈస్ట్ గోపురం నుంచి. మేబీ దానివల్లనేమో నాకైతే సముద్రం అలికిడి కూడా తెలియలేదనమాట. ఇలా మాకు ఆ జగన్నాథుడి యొక్క దర్శనం అనేది జరిగింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ ఆ జగన్నాథుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై జగన్నాథ. నెక్స్ట్ వీడియోస్లో స్వామివారి దర్శనం ముందు చేసుకోవాలా, ఇంకా వేరే దర్శనం ఏదైనా ఉందా అనేది, లేక జగన్నాథుని డైరెక్ట్గా దర్శనం చేసుకుంటే ఈ యాత్ర ఫలితంగా దొరుకుతుందా అనే దాని గురించి తెలుసుకుందాం.